హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఈరోజు అయితే మేము ఆఫీస్ స్టాఫ్ అందరూ కలిసి అనకాపల్లి అయితే ప్లాన్ వేసుకున్నాం. అనకాపల్లి వెళ్ళి అక్కడ తల్లి దర్శనం చేసుకొని కుకింగ్ చేసుకొని బాగా తినేసి వద్దామని చెప్పి బయలుదేరాం. యాక్చువల్లీ ఇదైతే మా అరుణ్ పార్టీ. అనకాపల్లి అయితే చేరిపోయాం. తల్లి గుడి దగ్గరికి అయితే చేరిపోయిపడినా కమలం తల్లి గుడి దగ్గరికి. గుడి అంతా అయితే మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు. కొత్తగా అయితే గుడి కడుతున్నారు. గుడి అంతా కడుతున్నారు, మళ్ళీ ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారు. గర్భగుడి అయితే ఉంది చేస్తున్నారు. తల్లిని అయితే ఇక్కడ నిలబెట్టారు. ఇక్కడ తల్లిని ఇక్కడ అన్నసంతర కేంద్రం దగ్గర ఇక్కడ నిలబెట్టారు తల్లిని. గుడి అంతా ఇవ్వండి కొత్తగా అయితే రెనోవేషన్ అవుతుంది. కొత్త గుడి అయితే కడుతున్నారు. తల్లిని అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉంచారు. ప్రజలు లోపలికి అయితే ప్రజెంట్ దర్శనానికి వెళ్తాం. కట్టడం అయినంత వరకు అయితే తల్లిని అయితే ఇక్కడ నిలిపి తల్లిని అయితే ఇక్కడ ప్రజానికి టెంపరీగా ఎక్కడైతే తల్లిని ఉంచారు. పక్కనే అన్నసంతర్పణ ఉంది కదా, అన్నసంతరణ కేంద్రం ఉండేది కదా, అక్కడైతే ప్రజెంట్ అయితే తల్లిని అయితే నిలిపారు. ఇక్కడ అమ్మల కన్నమ్మ ఎక్కడున్నా సరే తల్లి నొకాలమ్మ తల్లి. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి గుడి కట్టడం అయినంత వరకు మనకి గుడి అయితే ఇక్కడ కదా తల్లి ఇక్కడ చూసి తల్లి అయితే ప్రజెంట్ ఇక్కడ నిలబెట్టారు. ఇక్కడ కొన్నాళ్ళ వరకు ఇప్పుడైతే దర్శనంకి అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా బాగా ఇప్పుడు ఈ ట్రిప్కి అయితే పార్టీ అయితే మా అరుణ్ ఇస్తున్నాడు. అరుణ్దే పార్టీ. సో అక్కడ ఇక్కడ ప్లాన్ చేసాడు. గట్టిగా ఉన్న ప్లాన్ అయితే మనం అయితే నాన్ వెజ్ తినట్లేదు. టెక్నాలజీ గురించి ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళందరూ లోపల దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే పార్టీ మాట్లాడుకుని వెళ్ళి వంట గురించి ప్రిపరేషన్ చేయాలి. వంట అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరుతాం. అదే కొత్తగా కట్టిన గర్భగుడి. గుడి అయితే మొత్తం రెనోవేషన్ అయితే అవుతుంది. కొత్త గుడి త్వరలో కొత్త రూపం అయితే గుడిది రాబోతుంది. ఇక్కడ నూకాలమ్మ తల్లి. అందరూ ఉన్నారు సార్. గుడి బయటకు వచ్చి వంట గురించి అన్నిటి గురించి పాక అయితే ఇక్కడ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎవరైనా వచ్చి వండుకోవాలనుకుంటే ఇక్కడ పాకలు అయితే ఉంటాయి. ఇవన్నీ పాకలు ఉంటాయి. ఇక్కడ మాట్లాడుకుంటే ఇక్కడ ఉంటాను ఆంటీ వాళ్ళ. అంటే కింద నంబర్ కూడా ఇస్తాను వాళ్ళది. వాళ్ళు కాల్ చేసి మీరు కాంటాక్ట్ చేయవచ్చు పాకల గురించి. ఇవన్నీ పాకలే ఉంటాయి మీకు ఎక్కడను.
వండుకోవడానికి. ఫ్యామిలీస్తో వచ్చుకొని మీకు చూడండి ఇవన్నీ పాకలు. కింద నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఈ పాకలు ఉండేవాళ్ళు మెయిన్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్లో మేము తీసుకున్న పాక వాళ్ళ నెంబర్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్తో మీరు కాంటాక్ట్ చేయవచ్చు. కాంటాక్ట్ చేసి మీరు పాక గురించి మీరు మాట్లాడుకోవచ్చు. దీని గురించి డీటెయిల్స్ అయితే మీకు పింక్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను. చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు మాకు క్లీన్ చేస్తున్నారు, అక్కడ క్లీన్ చేసి ఇస్తున్నారు. ఇది మా పాక. మా రాజా అయితే ఇక్కడ బిర్యానీ గురించి ఏర్పాటు చేస్తున్నాడు, బిర్యానీకి రెడీ చేస్తున్నాడు మటన్. మా రాజా అయితే యుద్ధానికి సిద్ధమయ్యాడు. నేనైతే కోనం ఫిష్ ఫ్రై అండ్ ప్రాన్ ఫ్రై అయితే చేయబోతున్నాను. అది కూడా మీకు చూపిస్తాను చేసేటప్పుడు. మా రాజా బిర్యానీ కూడా చూపిస్తాను మీకు. కట్ల పోయి అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ. దేవుడు అయితే ఇక్కడ రెడీ అయిపోయాడు. మీ ఫిష్ ఫ్రై అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోండి ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి మ్యారినేట్ చేసి తెచ్చాను. అయితే తవా ఫ్రై చేసేస్తున్నాం. ఫిష్ ఫ్రై కాసేపు ఫిష్ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను కాసేపు. ఇప్పుడు ప్రాన్ అయితే ఫ్రై చేయడం స్టార్ట్. ప్రాన్స్ కూడా మ్యారినేట్ చేసి తెచ్చాను. టైగర్ ప్రాన్ ఫ్రై చేయడం స్టార్ట్ చేసాం. ఇక్కడ మా రాజా అయితే బిర్యానీ గురించి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. అక్కడ బిర్యానీ గురించి మటన్ బిర్యానీకి మ్యారినేట్ చేస్తాడు. ప్రాన్ అయితే రెడీ అవుతున్నాయి. మన ప్రాన్ అయితే ఆల్మోస్ట్ రెడీ. కొంచెం దగ్గరికి అయిపోతే ప్రాన్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే బిర్యానీ దమ్ పెడతాం. ఇప్పుడైతే మరి రాజా బిర్యానీ స్టార్ట్ చేశాడు. బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ వండి పెట్టేసాం. ఉల్లిపాయ రెడీ చేస్తున్నాడు. ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత మటన్ అయితే వేసాడు మరి రాజా. ప్లేట్ తెచ్చేస్తారా? పెద్ద ప్లేట్ ఇదొద్దు. చాలు అయితే కొంచెం కలిపేసి దాన్ని అయితే దమ్ పెట్టేశాడు మా రాజా. మా భయ్య అయితే మరి నాటుకోడి అయితే వండించుకొని వచ్చారు. భయ్య చాలా బాగుంది. అరుణ్ అయితే మరి ఎక్సైటెడ్గా ఉన్నాడు ఇక్కడ. మరి చూడండి అసలు ఫేస్లో తినేయడానికి బాగా కనిపిస్తుంది ఫేస్లో. అక్కడ మరి చేస్తున్నారు కానీ అది మరి చూపించకూడదు. సో మేము దాన్ని బ్లర్ చేసేస్తాం చేసే పనులు. రైస్కి అయితే ఎసరు పెట్టాం. స్పైసెస్ అన్నీ వేసి పచ్చిమిరపకాయలు స్పైసెస్ అన్నీ వేసి కూడా ఇక్కడ పెట్టాం పొయ్యి మీద. ఇక్కడ మటన్ అయితే కుక్ అవుతుంది. రైస్ని అయితే ఇక్కడ 70% కుక్ అయిన తర్వాత అప్పుడు దాంట్లోనే వేసి కట్ చేసి మటన్ అయిపోయింది. రైస్ కూడా దమ్ అయిపోయింది. రైస్ అయితే లేయర్ వేసి దమ్ వేసేస్తున్నాడు మా రాజా. కాదప్పా కలర్లు ఏమేవా? దమ్ ప్లేట్కి మైదా పిండి దండించారు. దమ్ లేయర్ అయితే రెడీ. బిర్యానీ దమ్ భయ్య రెడీ చేశారు. ఓకే డ్యూడ్. కొత్తిమీర పుదీనాలు ఏం లేవు ఈరోజు న్యాచురల్గా తినండి. ఓకే నొక్కండి బ్రో. భయ్య మరి దాని మీద పడుకుని పోకండి, వదిలేండి. ఓకే చాలు బ్రో, చాలు సరిపోద్ది. ఓకే దమ్ అయితే రెడీ అవుతుంది. ఉండండి అలాగ ఉండండి, సరిపోద్ది. ఇంకా ఐటమ్స్ అన్నీ రెడీ. యుద్ధానికి అందరు సిద్ధమైపోయారు ఇక్కడ. దమ్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ప్రాన్ ఫ్రై, నాటుకోడి, రైస్, రసం,
కచంబరి స్వీట్ విత్ డ్రింక్. లాస్ట్లో కామెంట్ తింటావేంట్రా అన్నారు. బాబు తిన్నారా? రాజప్ప కవన్ బిర్యానీ రెడీ చేయబ్బా. పెరిగాయి బిర్యానీనే. మరి మనమైతే మరి కొంచెం మష్రూమ్ బిర్యానీ తెచ్చుకున్నాం. అబ్బా అబ్బా మా మాస్టర్ చెఫ్ అయితే మామూలుగా చేయలేదు రాజప్ప బిర్యానీ, మామూలుగా లేదు. త్వరలోనే మా రాజాని ఒక రెస్టారెంట్లోని ఓనర్గా చూస్తారు. బాబా బాబా వాళ్ళు అందరైతే నోరు ఎప్పుకొని నీకు తినేస్తున్నారు. నా పార్టీ అయితే కంప్లీట్ చేశాను. నా వెజ్ బిర్యానీ కొంచెం తినలేకపోయాను. ఆల్రెడీ మా భయ్య అయితే కొంచెం ఎక్కువ డౌన్ అయినట్టుంది, ఆలోచిస్తున్నారు. మరుణ్ అయితే టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇంకా కంప్లీట్ చేస్తాం అంతా. ఇంకా బయలుదేరిపోవడం అన్ని సెట్ తీసుకొని బయలుదేరిపోవడం ఇంకా ఇంటికి. కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా బయలుదేరిపోవడమే. వద్దు డ్యూటీ అలా అనిపించింది నాకు. ఇంకా బయలుదేరిపోవడం అన్ని సెట్ తీసుకుంటున్నా. ఇక్కడ మీకు ఏ సామాన్లు కావాలి కాంటాక్ట్ చేయాల్సిన షాపు నంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే షాపు, ఇక్కడే పాకలు ఉంటాయి. అలా ముందు గుడికి వెళ్తే ఈ ఆర్చ్ ఎదురుగా ఉంటుంది, అమ్మవారి గుడి ఆర్చ్ ఎదురుగానే ఉంటుంది షాపు. ఇక్కడ ఇదే ఉన్న పార్క్. ఇటువంటి ఇతర అంకుల్ గారు ఇన్నే కాంటాక్ట్ చేసి నేను నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బయలుదేరిపోదాం. ఇంకా సామాన్యం సెట్ తీసుకుంటున్నాం, బయలుదేరిపోతాం. కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను కాబట్టి సరే ముఖ్యంగా ఎట్టకరా ఎందురా నువ్వు మరి అయిపోయిందిలే, ఖర్చు అయిపోయిందిలే. మా అయితే 10,000 అయింది ఎందునే. దెబ్బ బుగ్గలో ఇస్తే మాసం ముక్క సెట్ అయిపోయినట్టు బుగ్గలో పెద్ద పొట్టుకోలాగా సైట్లో పడుకుని మరీ నిద్ర వచ్చేది. అందరూ జై బోలో నౌకాలమ్మ తల్లికి జై జై. ప్రేమంటే ఏమిటంటే నన్ను అయితే వీడియోని ఎండ్ చేయడం మర్చిపోయాను నేను. ఫైనల్లీ మేము వచ్చి ఇంటికి అయితే చేరిపోయాం, అంతా కంప్లీట్ అయితే చేసుకున్నాం. వీడియో అంతా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే తప్పకుండా ఏదైనా కామెంట్ చేయండి. మీకు నచ్చింది నచ్చలేదండి, ఏమి నచ్చింది అనేది, నచ్చకపోతే ఏమి నచ్చలేదు అనేది తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. అప్పటిదాకా బాయ్.